వాడు రంగంలోకి దిగినంత వరకే పవర్ఫుల్ డైలాగ్ ఇది సినిమాల్లో. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును చూస్తే అదే అర్థమవుతోంది. గత కొద్ది రోజులుగా ఏపీని సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ కుదిపేస్తోంది. దీనిని ఓ రాజకీయ అంశంగా మార్చేసింది వైసీపీ. లా అండ్ ఆర్డర్తో కూడుకున్నది ఈ వ్యవహారం. కేసుల విచారణలో పోలీసులు భాగంగా ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అటు తర్వాత ఆ యువకుడి ఆచూకీ లేదు అంటూ ఇటువంటి సమయంలో కుమారుడి కోసం ఆరాటపడుతున్న ఆ తల్లిని, కుటుంబ సభ్యులను హక్కున చేర్చుకోవాలి. వారి వైపు న్యాయం జరిగేలా చూడాలి. ఇప్పుడు చంద్రబాబు చేసింది అదే. బాధిత కుటుంబాన్ని పిలిపించుకుని మాట్లాడారు. తప్పకుండా తప్పు జరిగి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ తల్లిని ఓదార్చారు. దీంతో ఆ కుటుంబం మనసు నిండా ఉన్న బాధ కొంతవరకు తీరింది. ఇదే విషయం వైసీపీ అధినేత జగన్కి తెలిసింది. అంతకుముందు ఆ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకు వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయమని అడిగితే ఆ యువకుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడని, కూటమికి కాపుల ఓట్లు వేస్తే వారే బాధితులవుతున్నారని, లాకప్ డెత్ చేసేశారని, కనీసం మృతదేహమైనా ఇప్పించాలని ఏవేవో మాటలు అనేశారు. దీనిని పరిశీలించకుండానే జగన్ రంగంలోకి దిగారు. ఆ కుర్రాడు చేసిన నేరాలను ప్రస్తావిస్తూ అవి చిన్న చిన్నవి అంటూ ఆ కుటుంబాన్ని ఓదార్చే ప్రయత్నం చేయలేదు జగన్. ఆయన సైతం కూటమి ప్రభుత్వంపై బురద జల్లేశారు. ఏదో చంద్రబాబు, పవన్ని కలిసి ఆ యువకుడు సాయికృష్ణను అరెస్ట్ చేయించి ఇబ్బంది పెట్టారు అన్నట్టు మాట్లాడారు. కానీ చంద్రబాబు ఆలోచన మాత్రం అలా లేదు. ఆయన తన చతురతతో పాటు బాధిత కుటుంబంపై చూపిన శ్రద్ధ, మానవీయ కోణం మరువరానిది. ఈ కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నారో ఆ కుటుంబ సభ్యులే సంతృప్తికరంగా చంద్రబాబు చర్యలకు కృతజ్ఞత తెలిపారు. 3 రోజులుగా ఏపీని కుదిపేసిన సాయికృష్ణ ఎపిసోడ్ ఇది పూర్తిగా పోలీస్ శాఖ పరిధిలోనిది. పైగా సాయికృష్ణపై అనేక కేసులున్నాయి. సాధారణంగా కేసుల దర్యాప్తులో భాగంగా పోలీసు విచారణ అనేది కామన్. అయితే దానిని రాజకీయ దృష్టితో చూసే వైసీపీ నేతలు అదృశ్యమైంది కాపు యువకుడు కాబట్టి ఇదో రాజకీయ అస్త్రం అవుతుందని భావించారు. ఒక మరక చల్లే ప్రయత్నం చేశారు. అప్పుడు చంద్రబాబు రాష్ట్రంలో లేరు, సింగపూర్లో ఉన్నారు. అక్కడి నుంచి రాష్ట్రానికి నేరుగా వచ్చి ఈ అంశంపై డిప్యూటీ సీఎం పవన్, డీజీపీతో పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. కృష్ణలంకలో సాయికృష్ణ నివాసానికి స్థానిక ఎమ్మెల్యేను పంపించారు. ఆ కుటుంబ సభ్యులను సచివాలయానికి తీసుకొచ్చి వారి సమస్యను విన్నారు. అసలేం జరిగింది అనే విషయాన్ని ఆరా తీసి సాయికృష్ణ అరెస్ట్ చేసిన సీఐను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. ఎస్పీ స్థాయి అధికారితో దర్యాప్తు చేపడుతున్నారు. సాయికృష్ణ తల్లిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. మీరు అనుమానిస్తున్నట్లు అన్యాయం జరిగి ఉంటే న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. జగన్ మాత్రం కాపు సామాజిక వర్గం అన్న విషయాన్నే ప్రస్తావిస్తున్నారు. చంద్రబాబు మాత్రం పరిష్కార మార్గం చూపిస్తున్నారు. దీంతో నిన్నటి వరకు తమకు అన్యాయం జరిగింది అన్న బాధతో ఉన్న ఆ బాధిత కుటుంబం కొంత తేలిక పడింది.